వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఋషికొండపై నిర్మించిన భవనాల గుట్టు వీడింది. నిజానికి అక్కడ గుట్టేమీ లేదు. జగన్ సర్కారు లక్ష్యం ఏమిటో, అక్కడ కడుతున్న భవనాలు ఎందుకోసమో జనం అందరికీ తెలుసు. ఆ మాటకొస్తే వైసీపీ నేతలే అంత రహస్యంగా ఏమీ లేరు. అప్పుడప్పుడు అసలు విషయం చెప్తూనే వచ్చారు. ఆ భవనాలు జగన్ నివాసం కోసమన్న సంగతి చిదంబర రహస్యమేమీ కాదు. ఇప్పుడు మొదటిసారి ఋషికొండపై భవనాల విజువల్స్ బయటకు వచ్చాయి, అంతే. ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి గారికి సుఖవంతమైన నివాస సదుపాయం ఏర్పాటు చేయడం కోసం ప్రజల డబ్బుతో ఎలాంటి భవనాలు నిర్మించింది, వాటి లోపల ఎలాంటి సౌకర్యాలు కల్పించింది మొదటిసారిగా బయట ప్రపంచానికి తెలిసింది. కట్టిన 7 భవనాల్లో 3 జగన్ కుటుంబం కోసం అట. 1 జగన్ దంపతుల కోసం, మిగతా 2 వారి పిల్లల కోసం. అక్కడున్న ఏర్పాట్ల బట్టి అలా అనుకోవాల్సి వస్తుందన్నమాట. జగన్ కుటుంబం నివాసం కోసం నిర్మించిన భవనాల్లో ఏర్పాటు చేసిన బాత్ టబ్ ఖరీదు 26 లక్షల రూపాయలట. కమ్మోడు ధర 13 లక్షలట. ఈ బాత్రూంలో విస్తీర్ణం 480 చదరపు అడుగులు ఒక్కొక్క విస్తీర్ణం ఒక్కొక్కటి. అంటే జగనన్న తన పేర ఏర్పాటు చేసిన కాలనీలలో పేదల పట్ల తనకు మాత్రమే సాధ్యమైన అపారమైన దయతో ఇచ్చిన సెంటు స్థలంలో కట్టగలిగే ఇంటి విస్తీర్ణం కన్నా ఎక్కువ. ఈ భవనాల్లో ఇంటీరియర్స్కి 20 కోట్లు, గార్డెన్కు 22 కోట్లు ఖర్చు చేశారట. ఒక్కో ఫ్యాన్ ఖరీదు 3 లక్షలు. ఫర్నిచర్ కోసం 14 కోట్లు ఖర్చు చేశారు. రూఫ్కు వేలాడదీసే షాండిలియర్ ఖరీదు 14 లక్షల రూపాయలు. మొత్తం మీద 450 కోట్ల రూపాయలు కాస్త ఎక్కువగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. టీడీపీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు మీడియాను వెంట పెట్టుకుని ఋషికొండ భవనాల దగ్గరికి వెళ్ళిన మీదట అక్కడి అద్భుత విలాసాల వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. దానితో చర్చ అంతా ఋషికొండ చుట్టూనే పరిభ్రమిస్తున్నది. అయితే ఆశ్చర్యకరంగా అసలు విషయం గురించి కాక పనికిరాని విషయాలపై చర్చ జరుగుతున్నది. నిధుల లేమి కారణంగా టీడీపీ ప్రభుత్వం హామీలను అమలు చేయడం అంత తేలిక కాదని, ఈ లోపు ఋషికొండ లాంటి విషయాలపై కావాలనే రచ్చ చేస్తారనే విధంగా కథనాలను ప్రచారంలో పెడుతున్నారు. తెలుసో తెలియకో కొందరు జర్నలిస్టు మిత్రులు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఋషికొండ సంగతి తేటతెల్లం అయిన మీదట ఆలోచించే వారికి ఎవరికైనా ఎదురవ్వాల్సిన ప్రశ్న, ఒక ప్రభుత్వం అబద్ధం ఎలా చెబుతుందన్నది. ప్రమాణపూర్తిగా ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేసి అఫిడవిట్లో అబద్ధాలు ఎలా రాస్తారన్నది. ఋషికొండపై ఉన్న పర్యాటక శాఖ రిసార్ట్ను కూలగొట్టి అక్కడ ప్రతిపాదించిన భవనాలను మరింత ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తున్న సంగతిని జగన్ ప్రభుత్వం దాచింది. ప్రజలకే కాకుండా హైకోర్టుకు కూడా అబద్ధం చెప్పారు. అక్కడ నిర్మిస్తున్నది పర్యాటక భవనాలేనని మరో అబద్ధం చెప్పారు. ఇప్పుడు జనం అక్కడికి వెళ్ళి చూస్తే అద్దెకిచ్చేందుకు వీలుగా ఒక్క గది కూడా కనపడలేదు. నివాస గృహాలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యవస్థ నడవడానికి తగిన సదుపాయాలు కనపడుతున్నాయి. జగన్ పాలనలో ఒక పక్కన ప్రభుత్వం స్వర్ణ అఫిడవిట్లో అబద్ధాలు చెబుతుండగా, మరోపక్క వైసీపీ మంత్రులు మాకు ఎదురే ఉందిలే అన్న ధీమాతోనో నోటి తొత్తరతోనో అప్పుడప్పుడు అసలు విషయం బయట పెడుతూనే ఉన్నారు. అయినా అదేంటో కానీ హైకోర్టు ఋషికొండ నిర్మాణాలపై స్టే విధించాలనుకోలేదు. ఫలితంగా అక్కడ పర్యావరణ విధ్వంసం సంపూర్ణంగా జరిగింది. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్కు భిన్నంగా, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు పూర్తి చేశారు. ఆనాటి పర్యాటక మంత్రి ఆర్కే రోజా వాటిని ప్రారంభించారు. అప్పుడు కూడా ఆమె నిస్సిగ్గుగా అబద్ధం చెప్పారు. మరోపక్క జగన్ ప్రభుత్వం నియమించిన ఒక త్రిసభ్య కమిటీ, అధికారుల కమిటీ, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు, బసకు విశాఖలో తగిన సదుపాయం ఋషికొండపై కట్టిన భవనాలేనని ఓ నివేదిక ఇచ్చింది. జనం మరి పిచ్చివాళ్ళని జగన్ నమ్మకం. చివరికి రకరకాల కారణాల వల్ల జగన్ ఆ భవనాల్లో బస చేయలేకపోయారనుకోండి. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. జనం జగన్ను సంపూర్ణంగా తిరస్కరించారు. ఒకవేళ ప్రజా తీర్పు జగన్కు అనుకూలంగా వచ్చినట్లయితే ఆయన కుటుంబ సమేతంగా ఋషికొండపై కొలువు తీరేవారు. ఆ భవనాలలో అడుగు పెట్టేందుకు ప్రజలకు మరో 5 ఏళ్ల వరకు ఛాన్స్ దొరికేది కాదు. కనీసం 5 ఏళ్ళు, అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు. 2024లో తన గెలుపుకు ఢోకా లేదని జగన్ గట్టిగా నమ్మబట్టే సముద్రం ఎదురుగా ఋషికొండపై రాజభవనం నిర్మించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదని ఆయన అనుకోలేకపోయారు. ప్రజలు ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన తాను ప్రజాధనానికి ట్రస్టీగా వ్యవహరించాలి తప్ప రాచరికంలో రాజుల్లాగా ఇష్టం వచ్చినట్టు ఖజానా నుంచి డబ్బు ఖర్చు చేయడానికి వీల్లేదన్న మాట ఆయనకు తెలియదు అనుకోలేము. దాన్ని ఖాతరు చేయరు, అంతే. తండ్రి మరణం వెంటనే రాజకీయ వారసత్వం క్లెయిమ్ చేయడం దగ్గర నుంచి నేటి వరకు ఆయన ధోరణి అదే, మనకు కనపడుతున్నదే ఆ ధోరణే. దానిని ఆయన దాచరు కూడా. జగన్ ఖాతరు చేయరు, సరే, ఎక్కడ ఆయన సంతకం ఉండదు కదా, ఖాతరు చేయరు. మరి అధికారులకే వచ్చింది, నియమ నిబంధనలను వారు ఖాతరు చేయాలి కదా. ఖాతరు చేయకపోతే అది చుట్టుకునేది వారి మెడకే కదా. జగన్ హయాంలో బ్యూరోక్రాట్లు ఎంత గాడి తప్పి వ్యవహరించింది తెలుసుకోవడానికి ఋషికొండకు ఉదాహరణ. తప్పుడు ఉత్తర్వులు ఇచ్చిన దానికి, అఫిడవిట్లో అబద్ధాలు రాసిన దానికి బాధ్యులైన అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి. అప్పుడు కానీ బ్యూరోక్రసీలో ఎంతో కొంత మార్పు మొదలు కాదు.
ఋషికొండ గుట్టు బయటకు రాగానే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా ముందుకు వచ్చారు. ప్రధాని, రాష్ట్రపతి లాంటి అతిథులు వస్తే వినియోగించడానికి ఋషికొండ భవనాలు కట్టారట. ఈ పెద్ద మనిషికి సిగ్గు మరీ తక్కువ. ఋషికొండపై నిర్మాణాలు ముఖ్యమంత్రి కోసమేనని ఇతనే ఒకసారి మంత్రి హోదాలో కుండబద్దలు కొట్టారు. అందులో తప్పే ఉందని మీడియాని నిలదీశారు. పైగా వైసీపీ ట్విట్టర్ ఖాతాలో కూడా ఒకసారి ఋషికొండ నిర్మాణాలను సీఎం క్యాంపు కార్యాలయంగా చూపిస్తూ పోస్ట్ పెట్టారు. వెంటనే తీసేశారనుకోండి. ఇప్పుడు మరో కొత్త అభ్యర్థాన్ని రంగంలోకి దించారు, ఏమాత్రం సిగ్గు వెరపు లేకుండా. సోషల్ మీడియాలో మిత్రులు బాగానే ఉంది కదా, ఇంకా రాదద్దాం ఎందుకు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కొంతమంది. ఋషికొండలో జగన్ సర్కారు చేసింది క్షమార్హం కాని నేరం. ఈ విషయంలో నైతిక పరంగా జగన్ భ్రష్టత్వానికి సాటి లేదు. సైనిక బలంతో పాలించే నియంతలు కూడా ఇంత విశృంఖలత్వానికి దిగిన సందర్భాలు తక్కువే కనపడతాయి. అయితే దీనికి జగన్ను ప్రాసిక్యూట్ చేయడం కుదరకపోవచ్చేమో. కానీ ప్రభుత్వం ఈ విధ్వంసం, ఈ నేరం ఎలా జరిగింది స్టెప్ బై స్టెప్ పోసగుచ్చాలి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా నిబంధనలకు పాతరేసింది ప్రజలకు వివరించాలి. బాధ్యులను న్యాయస్థానంలో నుంచోబెట్టాలి. అసలు బాధ్యుడైన జగన్మోహన్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో నుంచోబెట్టాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి చెల్లవుగాక చెల్లవని చేతల ద్వారా నిరూపించకపోతే ఇక అధికార మార్పిడికి అర్థమే ఉంటుంది?